Please help us, sir. We are desperate. Look at my documents, please. The documents are signed. We finally did it. సో ఈ వీడియో చూసారు కదా, ఈ మొత్తం వీడియో నేనే క్రియేట్ చేశాను. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక చైర్లో కూర్చోవడం, ఆయన బయటికి రావడం, ఇదంతా కూడా మీరు అనుకుంటే క్రియేట్ చేయొచ్చు. మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ కూడా ఇలా చేసుకోవచ్చు, లేదా వేరే ఏదైనా క్యారెక్టర్ తీసుకుని కూడా మీరు చేయొచ్చు. ఏఐని యూజ్ చేసి ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చెప్తాను. దీని ఆధారంగా తీసుకుని మీరు ఏదైనా చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి మీరు హిక్స్ఫీల్డ్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. దీంట్లో పాప్కార్న్ అనే ఆప్షన్ ఉందా, అది క్లిక్ చేయండి. కింద మాన్యువల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. మీకు ఇక్కడ రైట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ సీన్ 1 అని ఉంది. అంటే ఫస్ట్ సీన్లో మీకు ఏం కావాలి అన్నది అడుగుతుంది. ప్రాంప్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి. దీన్ని నేను కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ద అప్లోడెడ్ పర్సన్ ఇన్ ది ఇమేజ్ షుడ్ వాక్ సీరియస్లీ ఇన్ టు అ రూమ్. ఒక రూమ్లోకి సీరియస్గా నడుస్తూ వెళ్తున్నట్టు నాకు క్రియేట్ చేయి. సో ఆయన ఒక రూమ్లోకి ఎంటర్ అవ్వాలి, దాంట్లో వచ్చి అది మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దాంట్లో హెల్ప్ ద పువర్, పేదవాళ్ళకి సహాయం చేయండి అన్న ఒక స్లోగన్ కూడా ఉండాలి బ్యాక్గ్రౌండ్లో అనే విధంగా ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ ఆయన పొలిటీషియన్ కాబట్టి అలా క్రియేట్ చేయాలనిపించి నేను అలా ఇచ్చాను. సో నెక్స్ట్ సీన్ 2లో ఏముండాలో కూడా ఇక్కడ నేను టైప్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని కూడా నేను కాపీ చేసి సీన్ 2లో ఎగ్జాక్ట్గా నేను పేస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే నెక్స్ట్ సీన్లో ఆ సేమ్ పర్సన్ రూమ్ నుంచి బయటికి రావాలి, సో ఏవో డాక్యుమెంట్స్ చూపిస్తూ అలా ఆయన దగ్గరికి వచ్చారు అనే విధంగా ఒక సీన్ క్రియేట్ చేయని ఇచ్చాను. సో ఇలానే సీన్ 3 కూడా నేను కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేశాను. సో మరి దీంట్లో నేను ఏమని ఇచ్చానంటే, ఈ అప్లోడెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన డాక్యుమెంట్స్ని చూసి, ప్రజలు ఎందుకు వస్తారు ఒక పొలిటీషియన్ దగ్గరికి, వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పుకోవడానికి వస్తారు కదా. సో అంటే పబ్లిక్ ఇలా సఫర్ అవుతున్నారు అని ఆయన తెలుసుకుని ఆయన కొంచెం బాధపడినట్లు ఒక సీన్ క్రియేట్ చేయని ఇచ్చాను. సో నెక్స్ట్ సీన్ 4ది కూడా కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. దీంట్లో ఏముందంటే ఈ పర్సన్ ఏం చేయాలంటే ఆ డాక్యుమెంట్స్ని తన చేతిలోకి తీసుకుని హీ గోస్ ఇన్ టు హిజ్ రూమ్ అండ్ సిట్స్ ఆన్ అర్ చైర్. సో చైర్లో కూర్చుని అండ్ ఆ డాక్యుమెంట్స్ అని ఆ టేబుల్ మీద పెడతారు ఆయన. నెక్స్ట్ సీన్ 5ది కూడా కాపీ చేశాను అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో ద సేమ్ పర్సన్ ఓపెన్స్ సమ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆన్ అ టేబుల్. సో అదే వ్యక్తి ఏం చేస్తారంటే ఆ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి టేబుల్ మీద పెడతారు. సో ఆ డాక్యుమెంట్స్ మీద ఆయన సిగ్నేచర్ పెడతారు. సో లాస్ట్ ప్రాంప్ట్ ఇదే మనకి. దీన్ని కూడా కాపీ చేసి నేను సీన్ 6లో వేస్తున్నాను. దీనికి మీనింగ్ ఏంటంటే అప్లోడెడ్ పర్సన్ డాక్యుమెంట్స్తో బయటకు వెళ్తారు, గోస్ అవుట్ విత్ ది డాక్యుమెంట్స్ అండ్ రీచెస్ బ్యాక్ టు ది పీపుల్ దగ్గరికి మళ్ళీ వస్తారు, అవి పీపుల్కి ఇస్తారు. సో ఆ పీపుల్ అందరూ ఆ డాక్యుమెంట్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో రిజల్ట్స్ ఎన్ని కావాలి అంటే 6 రిజల్ట్స్ అని ఇచ్చాను, ఎందుకంటే మనం సీన్స్ కూడా 6 ఇచ్చాం కదా. అండ్ 16:9 యూట్యూబ్ లాంగ్ ఫార్మాట్లోనే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ జనరేట్ ఫర్ ఫ్రీని క్లిక్ చేయండి. సో ఇక మనకి ఇన్ క్యూ అని కనిపిస్తుంది, అంటే ప్రాసెసింగ్లో ఉంది, కాసేపటికి వచ్చేస్తుంది. మనం ఇచ్చిన ప్రాంప్ట్స్కి తగినట్టు చూసారా మనకి పిక్స్ జనరేట్ అయ్యాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్నట్టు అండ్ ఆయన ఒక టేబుల్ మీద ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి సైన్ చేస్తున్నట్టు, సో అన్నీ ఇలా క్రియేట్ అయ్యాయి. మనకు చాలా న్యాచురల్గానే ఉంది కదా. సో రియల్గానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నట్లు. సో డౌన్లోడ్ చేయాలంటే ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉందా, అది క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆయన డాక్యుమెంట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి సైన్ పెడతారు అని కూడా ఇచ్చాను. సో ఇక్కడైతే ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారులానే ఉన్నారు, కొంచెం కూడా మనకి ఏఐతో క్రియేట్ చేసిన ఫీలింగే అసలు లేదు. అందుకే నేను ఆయన రాజకీయ నాయకుడిగా ఎక్కడైతే ఉన్నారో ఒక ఇమేజ్ నేను అదే తీసుకున్నాను, సో దట్ మన ఈ స్టోరీకి సూట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం వీడియోని క్రియేట్ చేయొచ్చు. సో దీని ప్రాంప్ట్ ఏంటంటే, ద అప్లోడెడ్ పర్సన్ లుక్స్ ఇన్ టు దిస్ డాక్యుమెంట్ అండ్ ఫీల్స్ సాడ్ బై నోయింగ్ దేర్ ప్రాబ్లమ్స్ రిటర్న్ ఆన్ దోస్ డాక్యుమెంట్స్. సో ఈ సీన్కి ప్రాంప్ట్ వచ్చి ఇదే అనమాట. అంటే మీరు దీన్నే కాపీ చేసుకోవచ్చు. ఇది ఎందుకు కాపీ చేస్తున్నానంటే, మనం ఇప్పుడు దీన్ని వీడియోలా చేసుకోవాలి. అందుకు వీడియో ఆప్షన్ కిందనే ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేయాలి. సో ఇది ఆటోమేటిక్గా వీడియో ఆప్షన్కి వెళ్ళిపోయింది అండ్ కింద ప్రాంప్ట్ కూడా అడుగుతుంది. ఇక్కడ నేను కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేస్తున్నాను. అండ్ మోడల్లో గూగుల్ విఈఓ సెలెక్ట్ చేసుకున్న, దాంట్లోనే గూగుల్ విఈఓ 3.1ని నేను క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ క్వాలిటీ 720p, రేషియో 16:9 యూట్యూబ్ రేషియో అండ్ డ్యూరేషన్ దీనికి 4 seconds చాలు. అండ్ జనరేట్ని క్లిక్ చేయాలి. ఎస్, మనకు వీడియో అన్నది వచ్చేసింది. ఇక్కడ నేను ప్లేని క్లిక్ చేస్తున్నాను అండ్ ఫుల్ స్క్రీన్ పెట్టాను.
సో ఈ విధంగా మనకు వచ్చిన ఇమేజెస్ అన్నిటికీ మీరు క్రియేట్ చేయొచ్చు. జస్ట్ వీడియోని క్లిక్ చేయడము, దాని తర్వాత ఇమేజ్ రావడం కోసం మీరు ఏ ప్రాంప్ట్ అయితే ఇచ్చారో అదే ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకి వీడియో కూడా వచ్చేస్తుంది. ప్రాసెస్ ఎలా అనేది చెప్పాను కాబట్టి ఇంకా మీరు చేసేసుకుంటారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అయిపోతుంది. నేను ప్రతి సీన్కి వీడియోస్ అన్ని క్రియేట్ చేశాను. సో ఇదొక వీడియో. సో తను ఆ డాక్యుమెంట్స్లో సైన్ చేస్తూ ఉండాలి అని నేను ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను కదా, సో దాని రిలేటెడ్ వీడియో. ఈ విధంగా నేను అన్ని వీడియోస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నిటినీ ఒక చోట పెట్టి ఒక సింగిల్ వీడియో లాగా మనం చేసేద్దాం. దానికోసం మీరు షార్ట్ కట్ అనే వీడియో ఎడిటింగ్ యాప్కి వెళ్ళాలి. సో ఓపెన్ ఫైల్ని క్లిక్ చేయాలి అండ్ వీడియో 1, వీడియో 2 అన్ని వీడియోస్ని ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుని ఓపెన్ని క్లిక్ చేయాలి. సో వీడియో 2ని ఇక్కడ పెడుతున్నాను. సో ఈ విధంగా అన్నిటినీ పెట్టేసుకోవాలి. సో దీన్ని మొత్తం మనం ఒక సింగిల్ వీడియో లాగా ఎక్స్పోర్ట్ అయితే చేయాలిగా. మళ్ళీ ఫైల్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టి చూద్దాము. Please help us, sir. We are desperate. The documents are signed. We finally did it. చూసారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు లేకుండానే మనం ఆయనతో ఒక సినిమా తీసేసాము. చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి, అంటే ఎగ్జాక్ట్గా ఇదని కాదు, మీకు నచ్చిన ఫార్మాట్లో మీరు క్రియేట్ చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.